హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాళ వీడియోలో పాస్తాతో ఒక స్వీట్ రెసిపీ చూపిపోతున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. ఇది చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పాస్తా పాయసం. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను 1 గ్లాస్ పాస్తా తీసుకుంటున్నాను. ఇది ఒక 1/4 kg దాకా ఉంటుంది. దీన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇందులోనే ఒక 2 యాలకులు పగలగొట్టి వేసుకుంటున్నాను. ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసేసేయాలి. వాటర్ మరి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అవి డిప్ అయ్యి 1 విజిల్ రావడానికి ఎంత సరిపోతుందో అంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకునేసేయాలి. అంటే నియర్లీ ఇది కూడా 1.5 గ్లాస్ అనుకోండి. ఓకేనా? వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అవి మొత్తం ఈవెన్గా కలిపేసి ఇంకా మనం 1 విజిల్ వచ్చే వరకు మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. అందుకోసం నేను కుక్కర్ యొక్క లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసినాను. ఈలోగా ఇప్పుడు ఇంకొక పని చేసుకుంటాము. ఇందులో నేను షుగర్ బదులు బెల్లం వాడుతూ ఉన్నాను. జాగరి మా అత్తమ్మ తినాలని చెప్పారు, అందుకని తను డయాబెటిక్ కనుక చక్కెర బదులు జాగరి యూజ్ చేస్తామని చెప్పి జాగరితో చేస్తున్నా. ఈ జాగరి క్వాంటిటీ కూడా మనం బాగా స్వీట్గా తినే వాళ్ళైతే 1/4 kg తీసుకోవచ్చు, 1:1 రేషియో అనమాట. కానీ ఇక్కడ నేను డయాబెటిక్ పేషెంట్స్ కోసం చేస్తున్నాను కనుక కొంచెం మిగిలి పెట్టేస్తాను. ఒక 2 to 3 స్పూన్స్ దాకా నేను పక్కన పెట్టేస్తాను. అంత మాత్రమే యూజ్ చేస్తాను. దీన్ని నేను నైఫ్ సహాయంతో సన్నగా కట్ చేసుకునేస్తున్నాను. ఇది మామూలుగా అయితే చెత్త ఎక్కువగా ఉండే జాగరి అయితే మనం వాటర్లో కొంచెం కరగబెట్టుకొని అది ఫిల్టర్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది. బట్ ఇది క్లీన్గానే ఉంది కనుక నేను డైరెక్ట్గానే యూజ్ చేస్తాను. ఈ బెల్లం మొత్తం నేను కట్ చేసే లోపే విజిల్ కూడా వచ్చేసింది కుక్కర్లో. 1 విజిల్ ఎనఫ్. 1 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోనిచ్చేసి అందులో ఓపెన్ చేసి చూసినామంటే మన పాస్తా అయితే దాదాపుగా ఉడికిపోయి ఉంటుంది. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా మనం చెక్ చేసుకోవాలి. వాటర్ తక్కువ ఉంటే అలాగనే ఉంచేసేయచ్చు, లేదు వాటర్ ఎక్కువగా ఉందంటే ఆ వాటర్ వార్చేసి జస్ట్ ఆ పాస్తా మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నాకైతే సరిపోయింది, వాటర్ ఏం మిగలలేదు దాంట్లో, కనుక ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ బాయిల్ అయిన పాస్తాలో చిక్కగా కాగబెట్టుకున్న మిల్క్ని మనం 1 గ్లాస్ దాకా యాడ్ చేసుకునేసేయాలి. బాగా చిక్కగా ఉంటే బాగా టేస్టీగా వస్తుంది ఈ పాస్తా పాయసము. ఇలా మిల్క్ యాడ్ చేసినాక పాస్తాని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లము, ఆ బెల్లం అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చెప్పాను కదా 1/4 కిలో మొత్తం యూస్ చేయట్లేదు, కొంచెం మిగిలి చేసినాను నేను. ఇష్టపడేవాళ్ళు, స్వీట్ ఇష్టపడేవాళ్ళు అయితే మొత్తం యాడ్ చేయొచ్చు. వేసి జస్ట్ ఇంకా కరగాలన్నమాట. కరిగి ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. ఈ పాస్తా, పాలు అండ్ బెల్లం ఇవంతా కలిపి ఉడికితే చాలా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఆ మిల్క్ పౌడర్ 1 కప్ దాకా నేను తీసుకుంటున్నాను. ఇది ఏమరా అంటే కోవా బదులు ఇది వేసుకుంటున్నాను నేను. కోవా వేసుకుంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నా. ఈ మిల్క్ పౌడర్ వేసేసినాక మొత్తం ఈవెన్గా కలిపేసినాను నేను. కలిపేసినాక ఇంకొక 5 మినిట్స్ మనం ఇంకా వదిలేయాలి. స్లోలో కుక్ అవుతూ ఉండేలోగా ఇంకొక పని మనం చేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను. అందులో ఎండు కొబ్బరి ముక్కలు నేను కట్ చేసి వేసుకుంటున్నా. పచ్చి కొబ్బరి ఉన్నా ఓకే, డ్రైడ్ కోకోనట్ ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి వేసుకునేస్తున్నాను. దీన్ని ఒక పల్స్ ఇచ్చుకోవచ్చు. మీకు దగ్గర గ్రేటర్ కనుక ఉంటే అది గ్రేట్ చేసుకోవచ్చు, తురుముకొనేసేయచ్చు. బట్ ఇది టైం సేవింగ్ అనమాట. డైరెక్ట్గా కోకోనట్ పీసెస్ని నేను 1 or 2 పల్స్ ఇచ్చినానంటే సన్నగా గ్రేట్ చేసినట్టుగానే అయిపోతుంది అది పౌడరు. సో ఇలా చేసి తీసుకుపెట్టుకున్నాను నేను. ఇందులోనే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 8 to 10 బాదం పప్పులు వేసుకుంటున్నా. నెక్స్ట్ ఒక 8 to 10 క్యాష్యూ నట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 బాగా టేస్ట్ని ఇస్తాయి పాయసానికి. ఇవి వేసుకున్నాక మిక్సీ జార్ని క్లోజ్ చేసి 1 or 2 పల్స్ ఇచ్చినామంటే కొంచెం కోర్స్ పౌడర్ వచ్చేస్తుంది, మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు. ఇది పాయసానికి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఈలోగా మన పాయసం అంతా దగ్గర పడింది, బాగా చిక్కబడింది కదా. ఇందులోనే ఇప్పుడు ఒక 2 teaspoons ఆఫ్ ఘీ వేసుకుంటున్నాను నేను. దీనివల్ల ఈ పాయసానికి మంచి కమ్మటి స్మెల్ కూడా వస్తుంది, అరోమా. ఈ ఘీ యాడ్ చేసినాక ఒకసారి కలుపుకునేసేయాలి. నెక్స్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూ, బాదం అండ్ కోకోనట్, ఆ పౌడర్ అంతా ఇందులో కలిపేసేయాలి. కలిపేస్తే ఇంకా మన పాస్తా పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ. సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా వేడివేడిగా కావాలంటే వేడిగా, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఇది. దీన్ని ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పాస్తా పాయసాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, మంచి కామెంట్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా అన్నీ విజిట్ చేసి వాచ్ చేయండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.